రోజూ కాసేపు నడవడం మన ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. అయితే నడకతో పాటు కాసేపు పరిగెత్తడం కూడా మంచిదేనని అంటున్నారు డాక్టర్లు. రోజూ కాసేపు పరుగు తీయడం వల్ల శారీరకంగా మానసికంగా చాలా ప్రయోజనాలే లభిస్తాయి. మన ఒంట్లో కీలక అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు ఆరోగ్యం పనితీరు మెరుగుపడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో పరుగుతో మనకు వనకూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ కాసేపు పరిగెత్తటం మన శరీరానికి ఒక మంచి వ్యాయామం. వేగంగా పరిగెత్తినా, నెమ్మదిగా పరిగెత్తినా మనకు బోలెడని లాభాలు అందుతాయి. రోజుకు కనీసం 10 నిమిషాలు పరిగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటాయి. పరిగెత్తడం వల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ, రక్తనాళాల పనితీరు పుంజుకుంటుంది. దీంతో శరీర సామర్థ్యం, బలం ఇనుమడిస్తాయి. పరిగెత్తినప్పుడు శరీరంలో తుంటి, పిరుదులు, కాళ్ల వంటి భాగాల్లోని పెద్ద కండరాలన్నీ పాల్గొంటాయి. దీంతో అవి దృఢంగా మారతాయి. వయసు మీద పడుతున్న కొద్దీ కండరాలు క్షీణించటం అనే సమస్య తగ్గుతుంది. పరిగెత్తటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ మోతాదులు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె, కాలేయ జబ్బులు, మధుమేహ ముప్పులు తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా పరిగెత్తటం వల్ల విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది. వ్యాయామంతో త్వరగానే కాదు, గాఢంగానూ నిద్రపడుతుంది. పరిగెడితే మోకాళ్లు దెబ్బతింటాయని చాలామంది భావిస్తుంటారు. నిజానికి తరచూ పరిగెత్తేవారికి మోకాళ్ళు, వెన్ను సమస్యలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మామూలుగా పరిగెత్తేవారితో పోలిస్తే మారథాన్ క్రీడాకారులకు కీళ్లు అరిగే ముప్పు సుమారు 50% తక్కువని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పరుగు వంటి వ్యాయామంతో జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. పరిగెత్తటం వంటి వ్యాయామాలతో ఆనందం, సంతోషం కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ధోరణిని, ఏకాగ్రతను, ఆరోగ్యంగా ఉన్నామనే భావనను పెంపొందిస్తాయి. రోజుకు కేవలం 15 నిమిషాలు పరిగెత్తినా కుంగుబాటు ముప్పు సుమారు 26% తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. ఇప్పటికే ఉన్న కుంగుబాటు, ఆందోళన లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఆరుబయట పరిగెత్తితే ఇంకా మంచిది. ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేస్తే మూడ్ ఇంకాస్త మెరుగుపడుతుంది. పరిగెత్తటం వల్ల మానసిక ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల మోతాదులు అదుపులో ఉంటాయి. దీంతో బాధ, విచారం తగ్గుతాయి. పరిగెత్తటం ఆరంభించేవారు ముందు నెమ్మదిగా మొదలెట్టాలి. వేగం, దూరం కన్నా ఆనందిస్తూ పరిగెత్తటం ముఖ్యం. పురోగతి సాధిస్తున్న కొద్దీ సమయం పెంచుకోవాలి. రోజులో ఏ సమయం అనువైందో గుర్తించాలి. కాసేపు పరుగు, కాసేపు నడక, ఇలా మార్చి కొనసాగించాలి. ఇతర రకాల వ్యాయామాలతో పాటు పరిగెత్తటం సాధన చేయాలి. స్నేహితులతో కలిసి పరిగెడితే మధ్యలో మానేయకుండా చూసుకోవచ్చు. ఫోన్లో రన్నింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఎలా పురోగతి సాధిస్తున్నారో గమనించుకోవచ్చు.